సామెతల గ్రంథం సామెతలు 24:10. అందరం తెరిచి కలిసి చదువుదామండి. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. సామెతలు 24:10. 24:10. అందరు బైబిల్స్ తీసారా? కలిసి చదువుదామా? శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. శ్రమ అంటే ఏంటి? శ్రమ అంటే ఏమిటి? పిల్లలు మాట్లాడకూడదండి, వెనకాల సైలెంట్గా ఉండాలి. ఏంటండి శ్రమ మీకు ఎప్పుడు రాలేదా? శ్రమ అంటే ఏంటి? కష్టం, శోధన, నష్టం అన్నీ శ్రమ అని మనం అంటున్నాం. మా జీవితంలో ఇంతవరకు ఏ శ్రమ రాలేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ అనేది వచ్చింది. కష్టం గుండా మనం వెళ్ళాము, నష్టం గుండా మనం పాస్ అయ్యామని మనం చెప్పగలం. అయితే శ్రమలో 2 రకాలు ఉన్నాయి. అదేంటండి? శ్రమ అంటే శ్రమే కదా, మళ్ళీ 2 రకాలు ఏంటంటే, ఒక శ్రమ దేవుడే కొన్నిసార్లు మన జీవితంలోనికి శ్రమ అలౌ చేస్తాడంట. దేవుడే శ్రమని మన జీవితంలోనికి రావడానికి అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నీ నా విశ్వాసాన్ని, నీ నా నిరీక్షణని పరీక్షించుట కొరకు దేవుడే కొన్నిసార్లు శ్రమను మన జీవితంలోనికి అనుమతిస్తారు. నేను రాసుకునేటప్పుడు కొన్నిసార్లు అని 2వ పాయింట్కి రాసుకున్నాను. కొన్నిసార్లు కాదు, కానీ 2వ శ్రమ ఏంటంటే, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన జీవితానికి మనమే శ్రమ కొని తెచ్చుకుంటాం. నేను అక్కడ కొన్నిసార్లు మాత్రమే అని రాసుకున్నాను. తర్వాత అర్థమైంది, మనం కొన్నిసార్లే కాదు కానీ అనేక సార్లు మన జీవితంలోనికి మనమే శ్రమను కోరి తెచ్చుకుంటాం. సుఖానికి అలవాటు పడ్డాం. సుఖం అంటే ఆశపడిపోయాం. సుఖంగా జీవించాలనుకుంటున్న మనము శ్రమ వస్తే ఏం చేస్తున్నాం? శ్రమ వచ్చినప్పుడు కూడా అయ్యో ఈ సుఖవంతమైన జీవితం లేదే అని దేవుని మీద విసుక్కుంటున్న వారు అనేక మంది లేకపోలేదు. అవునా కాదండి? శ్రమ వచ్చినప్పుడు చాలామంది దేవుని నుండి ఏమైపోతారు? దూరం అయిపోతారు. కొంతమంది శ్రమ వచ్చినప్పుడేమో దేవుని యొద్దకు తెలుసుకొని వస్తే, దేవుని యొద్దకు వచ్చి బలపడ్డాక మళ్ళీ నా జీవితంలో శ్రమలే రాకూడదు అని అనుకుంటున్న వారు అనేక మంది. అలా అనుకున్నప్పుడు వారి హృదయంలో దేవుని మీద అపరాధ భావం వచ్చి, ఓహో దేవుడు మన జీవితంలో శ్రమ అలౌ చేస్తున్నాడంటే మనం ఇక్కడ ఉండొద్దు. ఇంకా యేసు ప్రభు అంటే, దేవుడు అంటే మన జీవితంలో శ్రమే రానికూడదు అని అనేక మంది ఆలోచించుకుంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. కొంచెం కష్టం వస్తే, కొంచెం శ్రమ వస్తే, అమ్మో దేవుడొద్దు, లోకమే బాగుంది, లోకాశలే బాగున్నాయని లోకంలోనికి అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ జీవిత యాత్రలో శ్రమ కలిగినప్పుడు మనం చేయవలసిన పనులు ఏమిటి? ఒక 4 విషయాలు చూసుకుందాం. అందరూ వచ్చి కూర్చున్నట్లయితే, ఇంకా బయట వెళ్ళిన వారందరూ ఇంకా కూర్చోండి. కావాల్సిన వారు వెళ్ళి తాగుతారు, మిగతా వాళ్ళు కూర్చోండి, ఎవరు కదలద్దండి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. అవసరమైన వాళ్ళు వెళ్ళి తాగుతారు, ఎవరు తీసుకొని రావద్దండి. ఎవరికి అవసరమో వాళ్ళు వెళ్తారు. అందరు కూర్చొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఒక 4 విషయాలు. శ్రమ వచ్చినప్పుడు ఓ క్రైస్తవుడా నీవేమి చేస్తూ ఉన్నావు అన్న ప్రశ్న మనలో మనం వేసుకుందాం. మనం ఏమని చెప్తాం? మీరు బయట వెళ్తే మీరు ఎవరంటే మనం ఏమని చెప్తామండి? వీఆర్ క్రిస్టియన్స్, మేము క్రైస్తవులం, మేము విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం. మనము విశ్వాస జీవితంలో, ఈ క్రైస్తవ జీవిత యాత్రలో నీకు శ్రమలు వచ్చినప్పుడు నీవు చేయవలసిన 4 పనులు. మొదటి చూద్దామా? 34వ కీర్తన 17వ వచనం. 34వ కీర్తన 17వ వచనం. 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. శ్రమ వచ్చినప్పుడు నీవు నేను చేయవలసిన పని ఏమిటి? మొరపెట్టాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. అనేక మందికి శ్రమ వచ్చినప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించడం కంటే మనుషుల యొద్దకు వెళ్ళి కన్నీళ్లు విడుస్తుంటారు అనేకులు. నీ జీవితంలో, నా జీవితంలో శ్రమ, అది ఆధ్యాత్మిక జీవితంలో వచ్చిన శ్రమ కావచ్చు, శారీరక సంబంధమైన శ్రమ కావచ్చు, లేదా ఇతరులు మనకు కొన్నిసార్లు శ్రమ తలపెడుతూ ఉంటారు.
అటువంటి శ్రమ, నీ శ్రమ ఎటువంటిదైనా నువ్వేం చేయాలంట? ఎటువంటి హృదయంతో? యథార్థమైన హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన ఏం చేస్తాడంట? ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. రండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపత్యగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాని బ్రతుకు దినములన్నిటిను నేను వారికి యెహోవాకు ఇంకో అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏం చేసిందంట హన్నా? సంతానము లేదు, పిల్లలు లేదు, బాధ. సంతానం లేకపోతే లోకం మనల్ని ఎలా చూస్తుందండి? చిన్న చూపు చూస్తుంది. గొడ్రాలివి, నువ్వు ఎక్కడికి రాకూడదు, ఏ శుభకార్యాలకి రాకూడదని లోకస్తులు అనేక ఆటంకం పరుస్తుంటారు. లోకస్తులే కాదు కానీ క్రైస్తవులు కూడా అనేకులు అటువంటి వారిని దూరం పెడతా ఉంటారు. కానీ హన్నాకు ఆ శ్రమ వచ్చింది. హన్నాను అందరూ చులకనగా చూశారు. తన మనస్సు గాయపడింది. తనకేమొచ్చిందంట? ప్రభువా, నాకు శ్రమ వచ్చింది, నా శ్రమను నువ్వు చూసి నన్ను కనికరించి నాకు ఒక కుమారుని ఇస్తే వాడిని ఏం చేస్తాను? నీ కొరకే ప్రతిష్ఠిస్తాను, నీ కొరకే అప్పగిస్తానని ఏం చేసుకునిందండి? మ్రొక్కుబడి చేసుకొని దేవుని సన్నిధిలో ఏం చేసింది? ప్రార్థించింది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అర్థిస్తున్నావు? నీకు శ్రమ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నీ మొరను నీవు అర్థిస్తూ ఉన్నావు? దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించడం మానేసి లోకస్తుల దగ్గరికి వెళ్తున్నాం, లేదా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తున్నాం, లేదా పోలీసుల దగ్గరికి వెళ్తున్నాం, లేదా ఊరి పెద్దల దగ్గరికి వెళ్తున్నాం. వీరందరి దగ్గరికి వెళ్ళినా నీ సమస్యకు పరిష్కారం వస్తుందో లేదో, కానీ నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసుకొని ఆయన సన్నిధిలో యథార్థమైన హృదయంతో, ప్రభువా ఒక్కసారి నా శ్రమను చూడవా, నా కష్టాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని నీవు దేవుని సన్నిధిలో మొరపెడితే, నీకున్న అస్వస్థత అయినా కావచ్చు, నీకున్న ఆర్థిక ఇబ్బందులైనా కావచ్చు, నీ స్టడీస్ అవ్వచ్చు, నీ జాబ్ అవ్వచ్చు, నీ వివాహం అవ్వచ్చు, నీ కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా సరే దేవుడు నీకు ఎలా చేస్తాడంట? ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ మొర్ర ఆలకించి నీ శ్రమ అన్నిటిలో ఏం చేస్తాడు? విడిపిస్తాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చూద్దామండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన్ను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళమును అరికట్టినను, మరణ పూరులు నన్ను ఆవరించును. ఆ 7వ వచనం అందరం కలిసి చదువుకుందామా? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నేను దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా? తొగరాముడిలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి గత 3 దినాల నుండి. ఆ దైవజనుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు: మొదట నీవు అంగీకరింపబడితేనే నీ ప్రార్థన ఏమవుతుంది? మొదట నీవు అంగీకరింపబడితేనే నీవు చేసే క్రియలు కానీ, నీవు చేసే మంచి పనులు కానీ, నువ్వు దేవునికి ఏమైతే ఇవ్వాలనుకుంటున్నావో అవన్నీ అంగీకరించాలి. దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే మొదట ఎవరు అంగీకరింపబడాలి? పర్సనల్లీ నువ్వు అంగీకరింపబడాలి ఫస్ట్. దేవునికి ఎప్పుడైతే నువ్వు అంగీకారంగా ఉంటావో నీవిచ్చేది కూడా దేవునికి యాక్సెప్టబుల్గానే ఉంటుంది. నీవు దేవునికి యాక్సెప్టబుల్గా లేకపోతే నీవిచ్చేది కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు.
కయ్యను హేబేలు గురించి ఆ దైవజనుడు చెప్తూ ఇలా అన్నాడు, కయ్యను అతని అర్పణను దేవుడు ఏం చేశాడు? అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. హేబేలును అతని అర్పణను ఏం చేశాడు? అంగీకరించాడు, లక్ష్య పెట్టాడు. అక్కడ హేబేలు అర్పణను అని ఉందా, హేబేలును అతని అర్పణను అని ఉందా? చూద్దామా ఒకసారి, రండి. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. మొదట వ్యక్తిని అంగీకరించాడు, తర్వాత తాను ఇచ్చిన అర్పణను అంగీకరించాడు. నీవు దేవునికి అంగీకారంగా లేకుండా నీవు దేవునికి మొరపెడితే నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడా? అందుకే ఆ మొదటి సమూయేలు గ్రంథంలో అంటున్నాడు, ఎక్కడి నుండి నేను మొరపెడుతూ ఉన్నాను? దేవుని ఆలయములో నుండి నేను ఆయనకి మొరపెడుతున్నాను. ఆయన నా మొరవిని ఏం చేస్తున్నాడంట? దావీదును రక్షిస్తున్నాడంట, కాపాడుతున్నాడంట. సౌలు తరుముకుంటూ ఉన్నాడండి. సౌలు చంపాలని దావీదు వెనకాల పరిగెడుతూ ఉన్నాడు. దావీదు మీద కక్ష పండి పరిగెడుతూ ఉన్నాడు. అయితే దావీదు అంటున్నాడు, దావీదు అనొచ్చు, ఏంది ప్రభువా నా జీవితం, నువ్వు నన్ను అభిషేకించుకున్నావని అంటున్నారే, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావని చెప్తున్నావు కదా, కానీ ఎందుకు నాకు ఈ శ్రమ అని దావీదు అనలేదు. కానీ తన శ్రమలో కూడా దేవునికి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు అని మనం అక్కడ చూస్తున్నాం. ఒక్కొక్క మాటలు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ, బాధ మీద బాధ. అనేక కుటుంబాల్లో దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటుంది. ఒకరు బాగాలేకుండా వచ్చి కొన్ని రోజులు సెట్ అవుతారు అనుకుంటే వెంటనే ఇంకొకరికి బాగాలేకుండా వస్తుంది, వెంటనే ఇంకొకరికి బాగాలేకుండా వస్తుంది. లేకపోతే కుటుంబంలో ఏదో ఒక పరిస్థితి చక్కబడింది అనుకుంటే ఇంకో అలజడి లేగుతుంది కుటుంబంలో. ఇలాంటి పరిస్థితుల్లో నీవు కృంగిపోతున్నావేమో, నీవు దిగజారిపోతూ ఉన్నావేమో, దేవుని మీద నీ విశ్వాసం తగ్గిపోతూ ఉందేమో, దేవుని మీద నీ నిరీక్షణ నీవు కోల్పోతూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేనేం చేస్తాను? నీ మొర ఆలకించి నిన్ను విడిపిస్తాను అని ప్రభు అంటున్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, పాతాళ పాశములను నరికట్టినను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఎంతమంది శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరకు పరిగెత్తి మీ కన్నీళ్ళు ఆయన పాదాల దగ్గర విడిస్తే ఆ కన్నీళ్ళు వేస్ట్ కావండి. ఆయన ప్రతి కన్నీటి బొట్టును ఏం చేస్తాడంట? ఆయన కవిలలో దాచి ఉంచుతాడంట. నీవు మనుషుల ఎద్దకెళ్ళి నా శ్రమ ఇది అని చెప్పుకొని నీవు కన్నీళ్ళు విడిస్తే వారు దానికి ఇంకొకరిలా చెప్తారు, దానికి ఇంకో మాట యాడ్ చేసి అది చిలువల పలవలయ్యి ఒక్కొక్కరికి ఒక్కోలా వెళ్తుందేమో. నీ శ్రమ నీవు దేవునికి చెప్పుకుంటే, నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇందాకే మనం పాట పాడుకున్నాం, యెహోవా నా బలమా అనే పాటలో ఆ వచనాన్ని మనం చూసాం. సాంగ్స్ బుక్ ఒకటి ఇవ్వరా. భక్తిహీనులు ఎలా ఉన్నారంట? వరద పొర్లినట్టు భక్తిహీనులు పొర్లుతూ ఉన్నారు. పాతాళ పాశములు నన్ను అరికట్టాయి, మరణపు ఊరులు నన్ను ఆవరించిన. నా పరిస్థితి ఏదైనా, నా సిచ్యువేషన్ ఏదైనా, నా శ్రమ ఎలాంటిదైనా నేను ఎవరికి మొర పెడతాను? దేవుడు అంటున్నాడు, నా బలమా యెహోవా, నా బలమా, నా ఆశ్రయమా, నా రక్షణ దుర్గమా, నా శైలమా అని దేవుని మీద విశ్వాసం మనకు అక్కడ కనబడుతుంది. ఎక్కడైనా దావీదు అనుమానం పడ్డట్టు మీరు ఎక్కడ కనిపించిందండి మీకు? అనుమాన పడ్డా? ఏమో దేవుడు నన్ను రక్షిస్తాడో లేదో, దేవుడు నన్ను కాపాడుతాడో లేదో, దేవుడు నన్ను సౌలు చేతిలో నుండి విడిపిస్తాడో లేదో అన్న అపనమ్మకమైన మాటలు మీరు ఎక్కడైనా చూసారా? కనిపిస్తాయా మీకు ఎక్కడైనా? దావీదు ఒకే మాట అంటున్నాడు, ప్రభువా నేను శ్రమల పాలై దీనుడనైతిని, ఒక్కసారి నన్ను చూడవా, నన్ను కరుణించవా ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఇలా అంటున్నాడు, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను, వరదవలే భక్తి హీనులు పూర్లిన, వరదవలే భక్తి హీనులు పూర్లిన, విడువక నన్ను ఎడబాయక
అలాగే 91 కీర్తన 14వ వచనంలో ఇలా అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం నెరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని గణపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి ఉండదును, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. నిజంగా దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని హృదయానుసారుడు అని దావీదుకు పేరుంది. అందుకే దేవుడు అంటున్నాడు, అతడు నాకు ఏం చేశాడంట, మొరపెట్టాడు. దావీదు మొరపెట్టాడా లేదా అండి? ఆ తర్వాత నేను అతనికి ఉత్తరం ఇచ్చేదును. దేవుడు ఉత్తరం ఇచ్చాడా లేదా? రెండవది. మూడవది, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఉన్నాడా? అతని కష్టాల్లో నుండి అతను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. విడిపించాడా? అతన్ని గొప్ప చేసి అతని నామాన్ని ఏం చేస్తానన్నాడు? ఘనపరుస్తానన్నాడు. తన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అన్నాడు. జరిగించుకున్నాడా? ఎందును బట్టి? దావీదు దేవుని మీద ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు, దేవుణ్ణి ప్రేమించాడు. నీవు నేను కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలు గైకొని నడుచుకొని, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు అబ్బా తండ్రి అని నీవు మొరపెట్టుకుంటే నీ శ్రమలో నుండి, నీ కష్టాల్లో నుండి విడిపించే దేవుడు ఆయన. అయితే ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. ఈ వ్యక్తి తనకు తానే సమస్యలను సృష్టించుకున్నాడు, క్రియేట్ చేసుకున్నాడు. తన జీవితంలోనికి తానే శ్రమలను కొని తెచ్చుకున్నాడు. లాస్ట్ వీక్ బాబు జాకబ్ బంకులు వచ్చినప్పుడు ఒక వర్తమానం చెప్పారు, మీకు గుర్తుందా అండి? ఎవరి గురించి చెప్పాడు? సంసోన్ గురించి కాదండి, రాజు అయిన సౌలు గురించి బాబు జాకబ్ బంకులు చెప్పాడు. మీకు గుర్తుందో గుర్తులేదో, అతను చేసిన నీచ క్రియలు, దేవునికి విరోధమైన క్రియల గురించి చెప్తూ వచ్చాడు. సౌలుని ఎవరు ఎన్నుకున్నారంట? జనులు ఎన్నుకున్నారంట సౌలును. జనులు ఎన్నుకొని సౌలుని ఏం చేశారు? రాజుగా. సరే, సమూయేలు ప్రవక్త సౌలును అభిషేకించాడు రాజుగా. అయితే సౌలు జీవితంలో తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకున్నట్లు మనం చూస్తాం. రండి, 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. 1 సమూయేలు 28వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టివు అని సౌలుని అడుగుగా, సౌలు, నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిస్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నన్ను, సత్ముల ద్వారా నన్ను నాకు ఏమీ సెలవీకి ఉన్నాడు. చాలండి. అక్కడ ఎవరి దగ్గరకు వచ్చాడంట? సౌలు పరిగెత్తుకొని ఎవరి దగ్గరకు వచ్చాడండి? కర్ణ పిశాచములు గల స్త్రీ దగ్గరకు వచ్చి సమూయేలును పిలువు అని పిలిచాడు. కానీ వచ్చిన సమూయేలు కాదు, అపవిత్రాత్మ అని, అది దెయ్యం అని మనకు తెలుసు, మనం విన్నాం. దేవుడు మనతో బాబు జాకబ్ బంకుల ద్వారా మాట్లాడాడు. అక్కడ ఒక మాట తను వాడుతున్నాడు చూడండి, నన్ను తొందర పెట్టి. ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు. యాజకుడు లేనప్పుడు సౌలు అక్కడ ఆగి దేవుణ్ణి అడిగి ఉండాల్సింది, అడగకుండా డైరెక్ట్గా వెళ్ళి ఏం ఇచ్చాడు? బలిచ్చేశాడు. ప్రధాన యాజకుడు తప్ప ప్రత్యక్ష గుడారంలోనికి ఎవరికి, పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఎవరికి యోగ్యత లేదు, అర్హత లేదు. అభిషేకింపబడి తాను పరీక్షించుకొని శుద్ధుడుగా లోనికి వెళ్ళాలి. అయితే సౌలు ఏం చేశాడు? తొందరపాటు నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయి ఒకదాని తర్వాత ఒకటి తను చేసిన ప్రతి పని దేవునికి విరోధముగా చేసుకుంటూ వచ్చి ఆఖరికి దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దేవుని కృపకు దూరం అయిపోయాడు. తన జీవితంలోనికి తనే శ్రమను తెచ్చుకున్నాడు, తనను తానే చంపమని. ఎవరైనా మనం చెప్తామండి, ఎవరికైనా వచ్చి నన్ను చంపేసే అని ఎవరైనా అడుగుతామా మనము? కానీ సౌలు పరిస్థితి ఎటువంటిదంటే అంత ఘోరమైన స్థితిలోనికి దిగజారిపోయాడు సౌలు. నీవు నేను శ్రమ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పరిగెడుతున్నా? మనుషుల దగ్గరకు పరిగెడితే జరిగేది ఇదే. అన్యుల ప్రకారము, అన్యుల ఆచార ప్రకారం, అన్యులు ఏం చెప్తే, అన్య జనాంగం, దేవుని యొద్ద నుండి వెలివేయబడిన ఆ జనాంగం ఏమి చెప్తే దాన్ని పాటిస్తూ వచ్చాడు సౌలు. ఆఖరికి ఏమైంది? తన జీవితంలోకి శ్రమను తానే కొని తెచ్చుకున్నాడు. సరే, ఆఖరికైనా పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చుంటే బాగుండేది. కానీ పశ్చాత్తాపడకుండా తొందరపడి ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? కర్ణపిశాచములు గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అంటూ ఉన్నాడు, దేవుడు నన్ను ఎడబాస్తాడు అంటున్నాడు.
దేవుడు సౌలును విడిచిపెట్టాడా? దేవుడు సౌలుకు వార్నింగ్ ఇస్తూనే వచ్చాడు. నా జీవితంలో కూడా దేవుడు ఛాన్స్ ఎప్పటి వరకు ఇస్తాడో తెలుసా? నరకపు అంచుల వరకు మనం వెళ్తున్నప్పటికీ అప్పటిదాకా కూడా ప్రభువు నీకు నాకు ఛాన్సెస్ ఇస్తానే వస్తారు. నీవు వినలేదు, నీవు దేవుని తృణీకరించావంటే ఇంకా నీ జీవితం నరకంలోనికి వెళ్ళిపోయినా దేవుడు పట్టించుకోడు. ఇంకా దేవుడు క్షమించినప్పుడు, దేవుడు మరొక ఛాన్స్ ఇచ్చినప్పుడు సౌలు అక్కడ ఆ ఛాన్స్ని కాపాడుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి బ్రతిమాలుకొని వేడుకొని పశ్చాత్తాపడాల్సింది పోయి తన స్వనీతి మీద ఆధారపడి ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు. నా జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించకుండా నీ స్వనీతిని బట్టి, నీ నీతిని బట్టి నేను చేయగలనులే, నేను చూసుకోగలనులే అని నీ శ్రమలను నీవే కొని తెచ్చుకుంటున్నావేమో. అలా కొని తెచ్చుకోవడానికి వీల్లేదు. చెప్దామా దేవుని, దేవా ఇక నుండి నా జీవితంలో నీకు శ్రమ వస్తే నేనేం చేస్తాను? ప్రార్థిస్తాను, నీ ఆలయంలో మొర పెడతాను, నీ సన్నిధిలో నిన్ను వేడుకుంటాను ప్రభువా, నిన్ను ప్రార్థిస్తాను. నీవెవరివో తెలుసా? నా శ్రమలన్నిటిలో నుండి నన్ను విడిపించే దేవుడివి. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం చేయాల్సిన రెండవ పని ఏంటో చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22 నుండి 25 వరకు చదవండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 22 నుండి 25 వరకు. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చిను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించి, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిది. కీర్తనలు పాడుచు ప్రార్థించడం అంటే ఏంటండి? స్తుతించడం. ఇప్పటి వరకు మీరు దేవుణ్ణి ఏం చేశారు? స్తుతించారు. అక్కడ పౌలు శీలలు ఎక్కడుండి స్తుతించారంట? ఈ పౌలు శీలలేమో దేవుని మందిరంలో హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని స్తుతిస్తే, ఆ పౌలు శీలలు ఎక్కడ స్తుతించారంట? చెరసాలలో దేవుణ్ణి స్తుతించారు. చెరసాలలో హాయిగా ఏసీ పెట్టి, ఒక బెడ్ వేసి, మంచి ఫుడ్ పెట్టి ఉంటుందా అండి? ఈ కాలంలో అయినా విఐపి జైల్స్ వచ్చాయి. మన చంద్రబాబు నార్మల్ జైల్లో ఉన్నారా? కాదు కదా. అతనికి ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు? విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ కాలంలో విఐపి లేదు, వివిఐపి లేదు, ఎవడైనా ఒకే శిక్ష, ఎవరికైనా ఒకే శిక్ష. పౌలు శీలలు అక్కడ స్వస్థత జరిగించి, అద్భుత కార్యాలు జరిగించి, అపవిత్రాత్మలన్నింటినీ పారద్రోలుతూ ఉంటే చూశారు ఓరలేని వాళ్ళు పట్టుకొని ఎక్కడేశారంట? ఆ ముందు వచ్చిన వాళ్ళు ఉంటుంది, వాళ్ళని కొట్టారని ఉంటుంది, వాళ్ళని బాధ పెట్టారని ఉంటుంది, వాళ్ళని ఇబ్బంది అటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం ఏం చేస్తామండి? పారిపోతాం. నిజమే, వాస్తవమే. అవసరం లేదండి, వద్దులేండి, అయ్యో నన్ను కొట్టొద్దండి, ఇంక నుండి నేను దేవుని సేవ చేయనండి, నేను వదిలేస్తాను యేసుప్రభును, వదిలేస్తాను, లోకంలోనికి వచ్చేస్తాను, ఇంకా నేను దేవుని సేవ చేయను, నాకు అవసరం లేదు, ఇంకా దయచేసి నన్ను కొట్టొద్దు అని అంటారు. కానీ పౌలు శీలలు ఏమన్నారు? కూర్చొని ప్రార్థించి దేవుణ్ణి ఏం చేశారంట? స్తుతించారంట. కీర్తనలు పాడుచూ స్తుతిస్తే ఆ చెరసాలో ఉన్న వారందరూ వింటా వచ్చారంట. ఇప్పుడు ఆ కింద వచనాలు 26వ వచనం నుండి 34వ వచనం వరకు ఫాస్ట్గా చదవండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయినరు అనుకుని కత్తి దూసి తను తాను చంపుకొని పోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఎక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారిని అందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికొని తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. అక్కడ మనం చూస్తున్నాం, వాళ్ళు ప్రార్థించి స్తుతిస్తూ ఉండగా ఏమైందంట?
భూమి ఏం చేసింది? కంపించిందంట. చెరసాల తలుపులన్నీ తీయబడ్డాయి. ఆ జైలు అధికారి అనుకున్నాడు అందరు వెళ్ళిపోయారు. జైలు అధికారి అక్కడ ఎందుకు ఉంటాడండి? వాళ్ళు వెళ్ళకుండా చూసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, అతని మీదకి ఏం వస్తుంది? శిక్ష వస్తుంది. కాబట్టి అతను భయపడిపోయి తాను హానిపరచుకోవాలంటా అంటే పౌలు అంటూ ఉన్నాడు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నామని. ఆ సిచ్యువేషన్లో నువ్వు నేనుంటే ఏం చేస్తాం? అబ్బా తలుపులు తీశారని ఇదే పరుగు, మళ్ళీ ఇంకెక్కడ వెనకాల తిరిగి చూసేది కూడా ఉండదు. అవునా కాదా? కానీ పౌలు శీలలు, నా స్థితి ఏమైనా పర్లేదు, నాకు ఎంత కష్టం వచ్చినా పర్లేదు, నేను విశ్వాసం ఉంచేది ఎవరి మీద? దేవుని మీద. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఆయన పిలుపుకు తగినట్టుగా నేను జీవిస్తానని అక్కడే ఉన్నారు. ఆ చెరసాల అధికారి చూశాడు, వామ్మో ఇంత మంచివారా, ఇటువంటి వారిన నేను చెరసాల్లో వేసింది, ఇటువంటి వారిన బాధపరిచి దెబ్బలతో కొట్టి వీరిని నేను సంకెళ్ళేసి బంధించింది ఇటువంటి వారిన అని వాళ్ళ కాళ్ళ మీద పడి సాగిలపడి ఆ క్షణమే దేవుని వాక్యాన్ని విని తన ఇంటి వారందరూ విని రక్షింపబడి ఆ క్షణమే వారికి ఏం చేశాడంట? విందు చేశాడంట. పౌలు శీలల ప్లేస్లో మనం ఉంటే మనం ఏమంటాం? నువ్వు నన్ను శిక్షించావు కాబట్టి ఇదిగో నేను కూడా నిన్ను శిక్షిస్తాను, నేను కూడా నిన్ను కొడతానని. కానీ పౌలు వాళ్ళకి దేవుని సువార్తను చెప్పి దేవుని ప్రేమ ఎట్టిదో వారికి తన జీవితం ద్వారా చూపించాడు. నా జీవితం ద్వారా దేవుని ప్రేమ మనం అనేకులకు చూపిస్తున్నామా? మన మాటల్లోనే కాదు, మన చేతల్లోనే కాదు, మన జీవితాన్ని మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. దేవుని మందిరంలోనికి వస్తేమో చాలా మంచిగా ఉంటాం, బయటకు వెళ్తే మన మాటలు మన అదుపులో ఉండవు. భయంకరమైన మాటలు, దూషణ మాటలు మనం అంటూ ఉంటాం. అటువంటి మాటలు నీ నోట రావడానికి వీల్లేదు. నాకు శ్రమ వచ్చినా పర్లేదు, నేను శ్రమలో ఏం చేస్తాను? దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తానని పౌలు శీలలు ఏ రీతిగా అయితే తీర్మానం చేసుకున్నారో ఆ రీతిగా నీవు నేను కూడా తీర్మానం చేసుకోవాలి. రండి 57వ కీర్తన 7వ వచనం. 57వ కీర్తన 7వ వచనం. నా హృదయము నిబ్బరముగా నున్నది, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా నున్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేదను అని దావీదు అంటున్నాడు. దావీదు ఆ మాటలు ఎప్పుడు అన్నాడో తెలుసా అండి? ఆ 57వ అధ్యాయం పైన ఇట్లా రాస్తుంటుంది చూడండి. గుహలో దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అని అక్కడ ఉంది. ఒక శత్రువు మనల్ని వెంటాడుతూ ఉంటే మనకు హ్యాపీగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? శ్రమ, బాధ, కష్టం, భయం, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో కూడా దావీదు అంటూ ఉన్నాడు, నేను నేనేం చేస్తాను? నా హృదయం ఎలా ఉందంట? దావీదు హృదయం ఎలా ఉందంట? శ్రమ వచ్చినప్పుడు నిబ్బరంగా ఉంది, అంటే ధైర్యంగా ఉంది. నా హృదయం శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉంది? కృంగిపోతున్నావేమో, అఫ్కోర్స్ కన్నీళ్ళు ఖచ్చితంగా విడుస్తాం. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హృదయము క్షీణించిపోయి దుఃఖం అనేది వస్తుంది. కానీ నీ హృదయం, నా హృదయము కలవరపడడానికి వీల్లేదు. ఒకవేళ కలవరపడి మన విశ్వాసంలో మనం దిగచారామంటే సాతానుకు చోటిచ్చిన వారం అవుతాం. నీ పరిస్థితి ఏదైనా, నీ సిచ్యువేషన్ ఏదైనా, శ్రమ అయినా కష్టమైనా, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. అందుకే యోబు భక్తుడు ఇలా అంటాడు కదా, యోబు 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలా అంటాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఇలాంటి మాటలు పాడుతూ ఉన్నాం మనం. ఏం పాట తెలుసా అండి మీకు? అది గుర్తొచ్చింది పాట వాక్యం వినంగానే, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అని పాట పాడుతున్నాం. శ్రమ వచ్చినప్పుడు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అని మనం అనట్లేదు. ఇదంతా ఎందుకు చేసావు దేవా, అసలు నన్ను ఎందుకు నువ్వు పిలుచుకున్నావు అంటున్నా. శ్రమ వచ్చినా బాధ వచ్చినా యోబు అంటూ ఉన్నాడు, అంతా నా మేలుకి ఆరాధన ఎవరికంట? యేసుకే. నేను ఈ భూలోకానికి ఎలా వచ్చాను? దిగంబరినిగా వచ్చాను. తిరిగి ఎలా వెళ్తాను? దిగంబరినిగానే వెళ్తాను. నీవు తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు నగలు గిగలు బంగారం వస్తువులు అన్నీ పెట్టుకొని వజ్ర వైడూర్యాలతో బయటకు వస్తావా? కనీసం ఒంటి మీద నూలు పోగొడలేదు. తల్లి కడుపులో నుండి అలానే వస్తావు. చనిపోయేటప్పుడు కూడా నీ జీవితం బట్టి నీ ఆత్మ దేవుని యందు విశ్వసించి ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, లేదంటే నరకానికి వెళ్తావు. చనిపోయాక నువ్వేమైనా తీసుకెళ్తావా?
ఈ డ్రెస్ నాకు బాగా ఇష్టం అండి. నేను చనిపోయాక పరలోకం దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర గేట్ దగ్గర నిల్చుకున్నాను. యేసయ్య నేను వస్తాను, నాతో పాటు ఈ డ్రెస్ కూడా తెచ్చుకుంటాను, నాకు ఈ డ్రెస్ అంటే ఇష్టం అంటే దేవుడు ఒప్పుకుంటాడా? నీకు ఆయన ఏం వస్త్రం ఇవ్వాలనుకుంటున్నాడు? మహిమ వస్త్రం నీకు ధరించాలనుకుంటున్నాడు. నీకు నిత్య జీవం ఇవ్వాలనుకుంటే నీవు మాత్రం లోకాశల వైపు చూస్తూ ఉన్నావు. శ్రమ వచ్చినప్పుడు దిగజారిపోతూ ఉన్నావు. నీ హృదయము సడలిపోతుంది, భయపడిపోతూ ఉన్నావు, బాధపడిపోతూ ఉన్నావు, దేవుని మీద విశ్వాసంలో నుండి తొలగిపోతున్నావు, ఆయన మీద నిరీక్షణ ఉంచడం మర్చిపోతున్నావు. అందుకే కదా శ్రమ వచ్చినప్పుడు అనేక మంది ఒక్కొక్కరు నిదానంగా దేవుని సన్నిధిలో నుండి భయపడి వెళ్ళిపోతూ ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు నీ హృదయం నిబ్బరం చేసుకొని ధైర్యంగా ఉంటే దావీదుని ఎలా ఆశీర్వదించాడో దేవుడు నిన్ను కూడా అలానే ఆశీర్వదిస్తాడు. నిన్న ఇలానే మీటింగ్కి వెళ్తూ ఉన్నామండి, తొగరాముడి మీటింగ్కి వెళ్తున్నాం. హోలీ క్రాస్ సర్కిల్ యాక్సిడెంట్ ఏరియా జోన్ అది. యాక్చువల్లీ వెళ్తా ఉన్నాం, కారోడు వచ్చి దూరేశాడు, యాక్సిడెంట్ అయింది, డాష్ అయింది. ఎవరికి ఏం కాలేదు. కారు దిగి చూసుకుంటే కారు ముందు పార్ట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. అతనికి కూడా సైడ్ డ్యామేజ్ అయింది. ఇండికేటర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, నేరుగా వచ్చేసాడు. ఇంక జనాలందరూ గుంపు కూడిపోయారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. డాడీ ఒక్కడే అయిపోయాడు. దేవుని ఏర్పాటు ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవుడు తను నమ్మిన వారి కొరకు ఆయన ప్రజలను ఏర్పాటు చేస్తాడంట. ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో జనాలు గుంపు కూడాడు. జనాలు గుంపు కూడి తిరిగి చూస్తే అందరు మనోళ్ళే అండి, అందరూ మనోళ్ళే కనిపిస్తున్నారు. తొగరాముడి మీటింగ్స్కి వెళ్తూ ఆ దారిలోనే వాళ్ళు కూడా వెళ్ళాలి కదా, అందరూ అదే టైంకి రావడం, దేవుడు అక్కడ వాటిని ఏర్పాటు చేయడం దేవుని ప్రణాళిక అయింది. ఒకవేళ నేను వెంటనే ఏం చేయాలో తెలీదు, గిఫిక్ కాల్స్ చేస్తున్నాను, ఇలా అయింది, డాడీ తరపున మాట్లాడాలి కదా, ఒకరు ఉండాలి కదా. తను అటుపక్క యవనస్తుడండి, బాగా యవనస్తుడు, గొడవేస్తూ ఉన్నాడు, తప్పు తందే, చూసుకొని రావాల్సింది వచ్చేసాడు. నేనేమో కారులో కూర్చొని ఏడుస్తున్నాను, వీళ్ళేమో దగ్గర కారులో కూర్చో అన్నారు. భయం, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒకటే విశ్వసించాను, నాకు తెలుసు ఏం కాదు, దేవుడు ఖచ్చితంగా న్యాయవంతుడైన దేవుడు ఖచ్చితంగా న్యాయమే జరిగిస్తాడని. ఈ లోపల పోలీస్ వ్యాన్ వచ్చేసిందండి. పోలీసులు వచ్చారు, ఎస్ఐ వచ్చాడు, చూసి అంతా క్లియర్ చేసి పంపించేశాడు. అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ అనింది, మీటింగ్కి వెళ్ళొద్దు, తిరిగి వచ్చేసేయండి, ఇలా అయింది కదా, వద్దు వెళ్ళొద్దంటే మేము ఒకటే అన్నా, మేము వెళ్తుంది ఎవరి పని నిమిత్తం? దేవుని పని నిమిత్తం. ఇప్పుడు ఆ శ్రమ వచ్చిందనో ఆ కష్టం వచ్చిందనో అక్కడ ఆగి వెనుదిరిగితే దేవుని నామానికి అవమానం. సాతాను సంతోషిస్తాడు. లేదు వెళ్తున్నామని చెప్పి మేము బయలుదేరిపోయామండి. మేము బయలుదేరి వెళ్ళి దేవుని వాక్యాన్ని సంతోషంగా విన్నాం. అక్కడ కూడా ఈ సాక్ష్యాన్ని పంచుకొని ఒక పాట పాడారు, నాన్న ప్రార్థించాడు, మంచి వర్తమానం విన్నాం. తిరిగి ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చాక నాన్న చేసిన పని ఏంటో తెలుసా? ముగ్గురం కూర్చొని దేవుణ్ణి స్తుతించాం. అదే ఇంకొకరైతే ఆ కారు పోయిందే అని, అయ్యో ఇలా అయిందే అలా అయిందే, వాడి మీద కేసు పెట్టేద్దాం, వీడి మీద కేసు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ నాన్న అందరిని మా ముగ్గురిని కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి స్తుతిద్దామని ఒకటే స్తుతించాం. దేవా, నువ్వు మా ప్రాణానికి ఎటువంటి హాని నీవు కలిగించలేదు. వెహికల్కి చిన్న డ్యామేజ్ అయింది, మేజర్ డ్యామేజ్ కూడా కాదు. ఆ పోలీస్ అన్నారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాసిస్తాను, రేపు మీరు వెళ్ళి ఇన్సూరెన్స్ చేయించుకోండి, పర్లేదు, ఏం కాదు, ఎవరికి ఏ ప్రాణహాని కలగలేదు కదా అని అక్కడ నుండి పంపించేశాడు. ఆ శ్రమ వచ్చిందని, ఆ కష్టం వచ్చిందని మేము వెనుదిరిగి ఇంటికి వచ్చేస్తుంటే ఈరోజు సాక్ష్యం మీతో చెప్పుకోవడానికి మేము ఉండేవాళ్ళం కామేమో. ఈ సాక్ష్యము దేవుని మహిమ. కొన్నిసార్లు దేవుని శ్రమ అలవ్ చేస్తాడంటే ఎందుకే, కొన్నిసార్లు దేవుడు శ్రమ ఎందుకు అలవ్ చేస్తాడంటే ఆయన మహిమార్థమై నేను ఉండాలని నా జీవితంలో శ్రమ అనుమతిస్తాడు. ఆ శ్రమ అనుమతించినప్పుడు నేను చేయాల్సిన మొదటి పని ఏంటి? దేవుని ప్రార్థించాలి. రెండవ పని ఏంటి? దేవుణ్ణి స్తుతించాలి. మూడవది చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఫస్ట్ 4వ వచనం చదవండి, అయినాక 3వ వచనం చదువుతారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. శ్రమ ఓర్పు పరీక్షను, అదే 4వది, రెండు కలిసి ఉన్నాయి. ఓకే. ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము అని పౌలు అంటున్నాడు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? అతిశయించాలంట. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, కానీ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? అతిశయపడాలి. ఎందుకంటే ఆ పై వచనాల్లో ఉంది, శ్రమ ఏం నేర్పిస్తుందంట?
ఓర్పును నేర్పిస్తుంది. నిన్న శ్రమ వచ్చినప్పుడు డాడీ కారు దిగి గొడవ వేసుకొని ఉంటే అది ఇంకోలా కన్వే ఉండేది. గొడవ వేసుకోలేదు కానీ, బాబు నీదే తప్పమ్మా, నీదే నాన్న తప్పు, నీదే అయ్యా, నీదే అయ్యా, చూసుకోవట్లేదయ్యా, నువ్వు చూసుకోలేదయ్యా అంటున్నాడే కానీ, తిరిగి ఒక దెబ్బేసో లేదా ఒక దూషణ మాట నోట్లో నుండి అట్లా పొర్లు ఉంటే తన గౌరవాన్ని తను ఏం చేసుకోండేవాడు దిగదార్చదు. శ్రమ ఏం నేర్పిస్తుందంట? ఓర్పుని నేర్పిస్తుందంట. ఓర్పు ఏం నేర్పిస్తుంది? పరీక్ష నేర్పిస్తుంది. పరీక్ష ఏం నేర్పిస్తుంది? ఓర్పు కలిగి ఉన్నాడు, ఇప్పుడు పరీక్ష వచ్చిందండి, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, మీటింగ్కి వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలా? పరీక్షలో మేము పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా? పాస్ అయ్యాం. ఆ పాస్ అయినందువల్ల అక్కడ వర్తమానం విన్నాం. మా జీవితాలకు ఏమొచ్చింది? నిరీక్షణ కలిగింది. ఇంకా మా నిరీక్షణ, మా విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో ఉండి పెంపొందించుకోవడానికి దేవుడు కృప చూపెట్టాడు. అందుకే శ్రమ ఏం నేర్పిస్తుంది? ఓర్పును నేర్పిస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణ నేర్పిస్తుంది. వీటన్నిటిని, ఒక శ్రమ వచ్చినందుకు ఇన్ని లాభాలుంటే నీవేం చేయాలి? దేవుని యందు అతిశయపడాలి, దేవుణ్ణి అతిశయపడాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం 17, 18 వచనాలు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమపడిన ఎల్లా క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మేము దేవుని సైనికులం, మేము దేవుని వారసులం అని చెప్పుకుంటున్నాము. అయితే మనం ఏం చేయాలంటే క్రీస్తు శ్రమలో మనం కూడా పాలివారమై ఉండాలి. ఆ తర్వాత వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఈ శ్రమానుభవంలో నుండి నువ్వు వెళ్ళకపోతే నీ జీవితంలో నువ్వు విజయం చూడలేవు. దావీదు ఆ శ్రమానుభవంలో నుండి రాకపోయి ఉంటే రాజుగా అయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించేంత గొప్ప శక్తి, గొప్ప ఆలోచన దావీదుకి వచ్చేది కాదేమో. దావీదు ఒక వెలుగు వెలిగాడు, దావీదు మహిమపరచబడ్డాడంటే ఎందుకు? శ్రమానుభవంలో నుండి వచ్చాడు. చాలా కీర్తనలో మనం చూస్తే దావీదు తన శ్రమల్ని ఎలా పోల్చుకుంటాడో తెలుసా? దేవుని యొక్క సిలువతో అన్వయించుకున్నట్లు మనం చూస్తాం. ఆకలి కొన్నప్పుడు నాకు ఏమిచ్చారు? చేదు చెరకనిచ్చారని దావీదు అంటూ ఉంటారు. నా వస్త్రాన్ని చీట్లు వేశారని ఇవన్నీ దేనికి సాదృశ్యం? సిలువకు సాదృశ్యం. తన శ్రమలన్నిటినీ తన జీవితంలో జరిగిన ఆ శ్రమానుభవం అంతటిని దేనితో అన్వయించుకున్నాడు? సిలువతో అన్వయించుకున్నాడు. మహిమపరచబడ్డాడు. నీకు మహిమ వస్తుంది అంటే శ్రమ ద్వారా నీవు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? అతిశయించాలి. ఏమని అతిశయించాలి? మనకున్న అందాన్ని బట్టి అతిశయించాలా? మనకున్న డబ్బును బట్టి అతిశయించాలా? మనకున్న బంగారం బట్టి అతిశయించాలా? కాదు, దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి అతిశయించాలి. నీ దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయించాలి. నీ శ్రమ కలిగినప్పుడు నిన్ను నీవు చూస్తే కృంగిపోతావు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని చూస్తావో నీకు ఒక నిరీక్షణ కలుగుతుంది. అందుకే మొదటి తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చదవద్దు కానీ ఇలా ఉంటుంది, శ్రమ అనుభవించుటకు మనమందరము నియమింపబడిన వారమంట. నీవు నేను ఏర్పరచుకొని ఇక్కడికి వచ్చామంటే నీవు నేను శ్రమ అనుభవించడానికి నియమింపబడిన వారము. శ్రమ అనుభవించాలి. దేవునిలోనికి వచ్చాక శ్రమలు వస్తాయి. దేవుడే కొన్ని శ్రమలు మన జీవితంలో అలౌ చేస్తాడు. ఈ శ్రమలన్నిటిని బట్టి నువ్వేం చేయాలి? అతిశయించాలి. ఆఖరికి ఒక్క పాయింట్ ఫాస్ట్గా చూసుకొని ముగిద్దాం. శ్రమ వచ్చినప్పుడు నీవు చేయాల్సిన పని తగ్గించుకోవాలి అని 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం. అక్కడ మనకు మనష్షే కనబడతాడు. తను హిజ్కియా ఒక కొడుకు. అయితే అతను ఎప్పుడైతే ఏలుబడిలోకి వచ్చాడో దేవుని విడిచిపెట్టి అన్యుల ఆచార ప్రకారము అన్యులకు అంటే దేవునికి విరోధంగా అన్య జనాంగానికి నచ్చినట్టుగా తన కార్యాలు చేస్తూ ఉన్నాడు. సొలొమోను కట్టించిన దేవుని మందిరంలో ఒక విగ్రహాలను చేసి అక్కడ పూజిస్తూ ఉన్నాడు. దేవునికి అది విరోధమా కాదా అండి? విరోధమే. అక్కడ 10వ వచనంలో చూడండి, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క
సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరులు దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. నీ నా జీవితంలో దేవునికి విరోధంగా చేసిన కార్యాలను బట్టి శ్రమ సంభవిస్తుందండి. శ్రమ సంభవించినప్పుడు మనం అంటాం అది మన పాపం నిమిత్తమే, మన దోషం నిమిత్తమే. అక్కడ దేవుడు మనష్షేకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు మనం చూస్తాం. వార్నింగ్ ఇచ్చిన అక్కడ చెవి ఎగ్గలేదు, వినలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మరణానికి అప్పగించబోయాడు, నరక పంచుల దాకా తీసుకొని వచ్చాడు. అప్పుడు దేవుడు ఎవరో ఎరిగి తను ఏం చేశాడంట? తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మనవిని వినెను అని మనకు అక్కడ కనబడుతోంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఆయన శ్రమలలో పాలివాడగునట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఇలా అంటున్నాడు. దేవుని శ్రమానుభవంలోనికి నేను రావడానికి నాకు శ్రమలు వచ్చినా పర్లేదు, కానీ నాకున్న సమస్తాన్ని నేను వేటితో ఏం చేస్తున్నాను? పెంటతో ఏం చేస్తున్నానని అక్కడ అంటున్నాడు. ఆఖరికి ఒక వచనం అందరం కలిసి మనం చదివి ముగించుకుందామా? మొదట ఏ వచనం అయితే చదువుకుందామో అదే వచనం మరలా సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందామా? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. నిజమే, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీవు కృంగిపోతే యు ఆర్ యూస్లెస్. నువ్వు చేతగాని వాడవే లోకం దృష్టిలో, నీవు ఓడిపోయిన వాడవే. అయితే శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునికి మొరపెట్టాలి. రెండవదిగా దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా ఆ శ్రమల యందు మనం అతిశయపడాలి. ఎందుకో తెలుసా? ఆ మహిమ ఎదుట ఈ శ్రమలేవి ఎనతగినవి కాదు. శ్రమ వచ్చినప్పుడు నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరలడి రిపెంట్ అయితే ఆయన నిన్ను సమకూర్చి, దేవుడు ఏమై ఉన్నాడో తెలియక అనేకులు ఇక్కడ ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలంటే దేవుడు నీ జీవితంలోనికి కొన్ని శ్రమలను అలవ్ చేస్తాడు. తొందరపడి నీ జీవితంలోనికి నీవే శ్రమ తెచ్చుకోవద్దు. ఒకవేళ దేవుడు అలవ్ చేస్తే ఆ శ్రమల యందు దేవుని సన్నిధిలో ప్రార్థించి స్తుతించి ఆ శ్రమలను బట్టి అతిశయపడి తగ్గించుకొని శ్రమలన్నింటిలో నుండి విజయాన్ని పొంది బేతేలు సంఘం బిడ్డలారా అని అనిపించుకుందామా? తీర్మానం చేసుకుందామా? అందరం ఒకసారి లేచి నిలబడి ప్రార్థించుకొని ముగించుకుందామండి. అందరం లేచి నిలబడి తీర్మానం చేసుకుందాం దేవునితో. అవును ప్రభువా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రభువా, నీ కొరకే నేను నమ్మకంగా జీవిస్తాను. నీ కొరకు నమ్మకమైన సాక్షిగా నేను జీవిస్తాను ప్రభువా. శ్రమను బట్టి నేను కృంగిపోను, నాకున్న బాధను బట్టి నేను కృంగిపోను. నా హృదయం నిబ్బరం చేసుకుంటాను ప్రభువా. తొందరపడి నా జీవితంలోనికి శ్రమలు నేను తెచ్చుకోను, కానీ నా విశ్వాస్యతను, నా నిరీక్షణను పరీక్షించే శ్రమలు వస్తే నా హృదయం నిబ్బరం చేసుకొని నేను ధైర్యంగా నిలబడతాను తండ్రి. నీ సన్నిధిలోనే ప్రార్థిస్తాను ప్రభువా. నా శ్రమ వచ్చినప్పుడు నిన్ను స్తుతిస్తాను తండ్రి. శ్రమలందు నేను అతిశయిస్తాను. అవునయ్యా, నీవు మా కొరకు ఏర్పాటు చేసిన మహిమ ఎదుట ఈ శ్రమలేవి తగినవి కాదు ప్రభువా. తగ్గించుకొని నీ సన్నిధిలో రిపెంట్ అయ్యి ప్రభువా మమ్మల్ని మేము బాగుగా శుద్ధి చేసుకొని నీ సన్నిధిలోనికి మరలా వచ్చినప్పుడు మమ్మల్ని తిరిగి మరలా దగ్గరకు చేర్చుకున్న దేవుడుగా నీవు ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. తీర్మానం చేసుకున్న వాళ్ళు మీ చేతులు పైకెత్తారా? ఇదిగో ఈ దినం నేను తీర్మానం చేస్తున్నాను. నా జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనుషుల వైపుకి నేను పరిగెత్తాను, కానీ దేవుని వైపే నేను పరిగెత్తాను, దేవుని వైపే నేను చూస్తానని తీర్మానం చేసుకున్న వారు మాత్రమే మీ గుడి హస్తాలను పైకెడతారా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, ఈ లోకంలో శ్రమ వచ్చినప్పుడు మేము లోకుల దగ్గరికి పరిగెడుతున్నాం, కానీ నీ వైపు చూడని వారమని మేము ఒప్పుకుంటున్నాం. ఇదిగో ఈరోజు నీ వాక్య లేఖనాల ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. మాకు శ్రమ వచ్చినప్పుడు నీకు మొరపెట్టాలని, నీ ఆలయంలో చేరి, నీ సన్నిధిలో చేరి మేము ప్రార్థించినప్పుడు, మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం దయచేసి మా శ్రమలన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడు అని, మా
మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, పౌలు శీలలకు శ్రమ వచ్చినప్పుడు, చెరసాల్లో వేయబడినప్పుడు ప్రభా ఏ రీతిగా నిన్ను స్తుతించారు, మా శ్రమల్లో కూడా, మా ఇబ్బందుల్లో కూడా, మా కష్టాల్లో కూడా నిన్ను స్తుతించే కృప మాకు దయచేయండి. ఇదిగో పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు, ముందున్న మహిమ ముందు ఈ శ్రమలేవి తగినవి కాదు కాబట్టి నేను ప్రభు యందు అతిశయిస్తాను, ఆ శ్రమల యందు నేను అతిశయిస్తానని సెలవిచ్చిన రీతిగా ఇదిగో నీ సిలువ యందు నేను అతిశయిస్తున్నాం. నీ శ్రమానుభవంలోనికి వచ్చిన వారమై, పరిపక్వత చెందిన వారమై ప్రభువా నీ శ్రమల యందు అతిశయించే కృప మాకు దయచేయండి. అవును ప్రభువా, మా జీవితంలోనికి మేమే శ్రమలు కొని తెచ్చుకొని మనష్య వలె, సౌలు వలె మేము జీవిస్తున్నామేమో ప్రభువా. ఆ రీతిగా మా జీవితాలు ఉండకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో మమ్మల్ని మేము శుద్ధి చేసుకోండి ప్రభువా. నీ వద్దకు వచ్చినప్పుడు మమ్మల్ని ప్రేమతో దగ్గరకు చేరదీసుకొని మంచి కాపరి వలె మమ్మల్ని నడిపించే దేవుడు అయి ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తీర్మానం చేసిన బిడ్డలు నీ ముందున్నారు. వీరందరూ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభా నీ వైపు చూసే కృప ఈ బేతేల సంఘానికి మీరు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.